అంటారు దీన్ని. దానికి ఆపోజిట్లో ఉండే ఒక రోడ్డు ఉంటుంది. దాని వైపుకి వెళ్తే ఆత్రేయపురం వస్తుంది అనమాట. మేము ఆ రోడ్డు నుంచే వెళ్తాం ఇప్పుడు. మేము ఇప్పుడు టిఫిన్ షాప్ దగ్గర ఉన్నాం. అయితే నన్ను చూసి దోశ అంటుంది. ఒక్క ముక్క తింటే నీ కడుపు నిండిపోద్దిరా భైరవ. తెలుసు కదా నా పేరు దోశ, ఆత్రేయపురం స్పెషల్ అనమాట నేను. నాకేం కడుపు నిండలేదు. నేను బజ్జీ తిందాం అనుకున్నా. అయితే నన్ను చూసి బజ్జీ ఏకంగా భయపడిపోతుంది. చూడండి ఏమంటుందో. అయినా కూడా వదలలేదు నాకు. నేను మా డాడీ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఆత్రేయపురం అయితే వచ్చాం. చూడండి ఈ విలేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేచర్ అయితే. ఈ ఊరందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మొన్న ఇక్కడ సంక్రాంతి ఫెస్ట్ జరిగింది. ఇంకా మేము దగ్గరలో ఉన్నాం చర్చికి అయితే. మేము చర్చికి అయితే వచ్చాం. అయితే మా డాడీ చర్చికి వెళ్ళిన వెంటనే ఫస్ట్గా ప్రేయర్ చేశారు. చూడండి ప్రేయర్ చేసిన తర్వాత అన్న అయితే సాంగ్స్తో స్టార్ట్ చేశాడు. డాడీ అయితే జనరేషన్స్ ఎందుకు చెడిపోతున్నాయి అని చెప్పాడు అనమాట. అది కూడా క్లిప్ పెడతా చూడండి. పితరుల కాలంలో అసలు జనరేషన్స్ ఎలా ఉన్నాయో ఒక మాట బైబిల్ నుంచి చూద్దాం. సక్సెస్ఫుల్గా ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మేము బయలుదేరేసాం. ఏదైతే రోడ్ నుంచి వచ్చామో అదే రోడ్ నుంచి వెళ్తున్నాం. సిద్ధాంతం అయితే వచ్చి మా తమ్ముడైతే హాస్టల్ నుంచి వచ్చాడు. వాడి కోసం స్వీట్స్ అయితే తీసుకెళ్తున్నాం అనమాట ఇంటికి. ఇంకా మేము ఆల్రెడీ సిద్ధాంతం వచ్చాం. చూడండి ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్తున్నాం. అయితే మాకు దారిలో చేపలు అయితే కనిపించినాయి అనమాట. సాయంత్రం మేము కూర వండుకోవడానికి చేపలు కూడా ఇంటికి పట్టుకెళ్తున్నాం కొన్ని కొన్ని. అయితే చూడండి మేము ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం.